గణిత్ స్టడీస్. సో డిఎస్సి ప్రత్యేకంలో మరొక ప్రశ్న చూద్దాం. సో ఏ పల్లవ రాజును మామల్ల అని పిలుస్తారు అన్నాడు. ఎవరిని పిలుస్తారు? మహేంద్రవర్మ వనని మామల్ల అని పిలుస్తారు. నెక్స్ట్ రెండోది ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల రాజధాని విజయపూరి. రైట్, గుడ్, వదిలేసింది ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు విజయపూరి శ్రీ శాంతామలుడు శాతవాహనుల యొక్క చివరి రాజు అయినటువంటి మూడో పులోమావుని బళ్ళారికి పాలదోలి విజయపూరిని రాజధానిగా చేసుకుంటాడు శ్రీ శాంతామలుడు. ఈయన కాలంలోనే మేనత్త కూతురు వివాహం చేసుకునే ఆచారాన్ని ప్రారంభిస్తాడు. ఈయన ఆ ఆచారం ప్రారంభించి తన కుమారుడికి అనేటువంటి వీరపురుష దత్తుడికి మేనత్త కూతురు వివాహం చేసుకునే విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీరపురుష దత్తుడి కాలంలోనే బౌద్ధ మతం అనేది స్వర్ణయుగం అయింది ఆంధ్రప్రదేశ్లో. మరి వీళ్ళ కాలంలో ఇక్ష్వాకుల కాలంలోనే దేవుడికి గుడి కట్టించిన ఆచారం కూడా వీళ్ళ కాలంలో ప్రారంభమైన విషయం మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూడండి, శాతవాహనుల కాలంలో బౌద్ధ మత పండితుడు ఎవరు అన్నాడు? ఆచార్య నాగార్జునుడే కదా. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధానికి చెందినవాడు. ఈ మహాయాన బౌద్ధాన్ని ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే ఆచార్య నాగార్జునుడు విషయం మనం చెప్తాం. ఈ ఆచార్య నాగార్జున ఎవరికి సమకాలుడు? యజ్ఞశ్రీ శాంతకరుడికి సమకాలుడు అనే విషయం కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు త్రిసముద్రేశ్వర బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు? ఎవరు మనకు కీలకమైన వ్యక్తి ఎవరు? జిపిఎస్ అంటే గౌతమ బుద్ధ శాతకర్ణి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది శాతవాహనుల రాజధాని. ఇక్కడ శాతవాహనుల రాజధాని అంటే మీరు ఆంధ్రాలో రాస్తున్నారు కాబట్టి దాన్ని కట్టుకొని రాయాలి. లేదా మొట్టమొదటి శాతవాహన రాజధాని పదం అన్నప్పుడు అప్పుడు కోట్లింగాలి. లేదా అది ప్రసిద్ధి చెందిన శాతవాహన రాజధాని అంటే అప్పుడు ఏమన్నా ప్రతిష్టానపురం అనాలి. ఇన్ని పదాలు ఉన్నాయి శాతవాహనుల యొక్క రాజధాని విషయంలో. నెక్స్ట్ మనకు మొదటి భారత ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు? 1975లో ప్రయోగించారు విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.